నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్దాం. సో స్థానికతే మా జన్మ హక్కు అని చెప్పేసి 317 జీవో వల్ల మా స్థానికత కోల్పోతున్నాం. మేము అక్కడ కూడా కంప్లీట్గా ప్రాబ్లమ్లో ఫేస్ అవుతాం. సో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే సో అది ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే తీసేస్తామని చెప్పి, కానీ ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి దీనిపైన స్పందిస్తలేరు అని చెప్పేసి 317 జీవో సంబంధించిన బాధితులు ఉపాధ్యాయ జేఏసీ సంకల్ప మహాధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మ, ప్రొటెస్ట్కి గల కారణం సార్. ఈరోజు మేము ధర్నాలో పాల్గొనడానికి కారణం మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం. దాదాపుగా తన గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. 1 year అయినటువంటి సందర్భంగా వాళ్ళేమో ఉత్సాహాల్లో రకరకాల సంబరాల్లో సంతోషంగా వాళ్ళని కాలం గడుపుతూ ఉంటే, మాకు వచ్చిన తర్వాత 48 గంటల్లో మీ 3-1 సమస్యను పరిష్కారం చేస్తా అన్నటువంటి వ్యక్తి కనీసం మా లీడర్లు ఎన్ని రోజులు సీఎం ఆఫీస్ చుట్టూ కానీ వాళ్ళ ఇంటి చుట్టూ కానీ అసెంబ్లీ చుట్టూ కానీ పడిగాపులు కాస్తున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా మా పైన కనికరం లేదు. ఒక్క 5 నిమిషాలు కనీసం 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మీ అపాయింట్మెంట్ మాకు ఇవ్వండి, మేం పరిష్కారం చూపిస్తాము, మా దగ్గర పరిష్కార మార్గాలు ఉన్నాయి, మీకు ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కూడా మేము పరిష్కారం చూపిస్తామన్నప్పుడు కూడా మీరు ఎందుకు మాకు టైం ఇవ్వడం లేదు, మాకెందుకు సమయం కేటాయించడం లేదు అంటే మీ లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి చీకటి కోణం వల్ల 317 అనేటువంటి ఒక దరిద్రమైన ఒక భయంకరమైన జీవోని తీసుకొచ్చి ఎంతోమంది టీచర్ల ప్రాణాలు బలిగొన్నారు. కానీ ఆ గవర్నమెంట్ పైన మేము కక్ష కట్టి అంటే ఈరోజు వీడియో ముఖంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఆ గవర్నమెంట్ చేసినటువంటి దరిద్రాలకి లేకపోతే ఆ గవర్నమెంట్ చేసినటువంటి ఘోరమైన కృత్యాలకి మీరు మాకు అండగా నిలబడతారని మీ పైన మేము నమ్మకంతో ఓట్లేసి ఈరోజు ఉపాధ్యాయుల ఓట్ల వల్లనే మీరు గెలిచి మీరు గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిండ్రు. ఆ విషయం మర్చిపోకండి సార్. ఈరోజు ఉపాధ్యాయులే మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఎందుకు అంటే మీ పైన నమ్మకంతో, మా సమస్యలకి మీరు పరిష్కారం ఇస్తారనేటువంటి ఒక ఆశతోని. కానీ వచ్చి దాదాపుగా 1 year అవుతుంది. మీరు మర్చిపోతున్నారేమో, కాలాన్ని మీరు కనిపించడం లేదేమో, కానీ మా ప్రాణాలు రోజుకొక్కరు టీచర్ల ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు మీరు ఇస్తారా ఇవ్వరా? మీ మనసులో ఏముంది ఆ మాట చెప్పండి. తర్వాత మేం చేయాల్సింది మేం చేసుకుంటాం. మాకున్నటువంటి అధికారాలు కానీ మాకున్నటువంటి హక్కుల్ని కానీ మేము ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ఏదో స్పౌజ్ అని చెప్పి, మ్యూచువల్ అని చెప్పి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వాళ్ళని ఇస్తా అని చెప్పడం అనేది అది తప్పు. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఏర్పడిందే స్థానికత మీద. తర్వాత మీరు ఇవ్వాల్సింది మా టీచర్లందరికీ కూడా, టీచర్లే కాదు ఎంతోమంది ఉపాధ్యాయులు ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాణాలు కూడా ఈరోజు వాళ్ళకి చెప్పుకోలేనటువంటి రోగాలతో కూడా మేము బాధపడుతూ ఎంతో దూరాలు కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మేము మీ పైన ఇంకా ఇప్పటికీ కూడా మా ఆశ కోల్పోలేదు సార్. మీరు అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల మాకు న్యాయం చేస్తారని మళ్ళొకసారి వినిపిస్తున్నా సార్. ప్లీజ్ రేవంత్ అన్న అని పిలుస్తున్నా, ఏ చెల్లెల్లాగా నేను భావిస్తున్నాను సార్. ప్లీజ్ మాకు మాత్రం న్యాయం చేయండి. ఈ పరిష్కారానికి తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని మరొకసారి ఆశపడుతున్నా సార్. ప్లీజ్, థ్యాంక్ యూ. దీనిపైన గవర్నమెంట్ కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, సో దానిపైన కూడా లాస్ట్ టైం కూడా చర్చ జరిగింది. అవును సార్, ఇక్కడ సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు సార్. మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటో మీకే తెలియాలి. సబ్ కమిటీలో మెంబర్స్ని అందరినీ మినిస్టర్లు పెట్టారు. అందులో మా వాళ్ళు ఎంతో మంది లీడర్లుగా ఉండి ప్రతిసారి వస్తున్నాం. మీటింగ్లు అంటున్నారు, సన్మానాలు అంటున్నారు, సభలు అంటున్నారు. ప్రతిదానికి మేము 100 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయాణం చేస్తూ ఇక్కడ అటెండ్ అవుతున్నాం. అయినా కూడా మీ సబ్ కమిటీలో రిపోర్ట్లో ఏముందో బయట పెట్టట్లేదు. మీరు ఆ రిపోర్ట్ని కూడా తెరిచే టైం లేదా సార్ మీకు? అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదా? అంటే మీరు కూడా ఉద్యోగుల్ని చిన్న చూపు చూస్తారా? అంటే ఉద్యోగులు అంటే లెక్క లేదా? ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఏ గవర్నమెంట్ అయినా ఎన్నుకోవాల్సింది, తీసేయాల్సింది అంతా కూడా మా చేతుల్లో ఉందనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. ఇప్పటికైనా 317 కమిటీ పైన ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముందో బయట పెట్టండి. ఆ రిపోర్ట్లో ప్రతిరోజు ప్రతి టీచర్ కూడా బాధపడుతూ మేము ఎన్నో సమస్యలు వివరించుకున్నాం. ఫోటోలు పెట్టారు, మీరు ఆన్లైన్లో ఫోటోల్లో ఫామ్స్ నింపినాం, మా సమస్యలన్నీ కూడా చెప్పుకున్నాం. కానీ మీరు అలాంటి వాటికి ఎలాంటికి కూడా మీరు స్పందించట్లేదు. మీకు ఎవరో కూడా
నాకు తెలియట్లేదు ఏ యూనియన్లు, ఏ సంఘాలు, లేకపోతే ఏ రాజనీయ నాయకులు మిమ్మల్ని వేరే రూట్లోకి పంపిస్తున్నారనేటువంటి ఒకటి అర్థమవుతుంది మాకు. ఏది ఏమైనా కూడా మమ్మల్ని మీరు తక్కువ చేశారు అంటే నష్టం మీకే. ఇది వార్నింగ్ అనుకోండి, సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టిన ఏ గవర్నమెంట్ కూడా ఎక్కువ కాలము నిలబడదు, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అది విషయం. మేము ఉంటాము, మా సర్వీస్ ఉంటుంది, ఉద్యోగాలు చేసుకుంటాం, కష్టపడతామో, ప్రాణాలు పోతాయో, ఏ విధంగా అయినా ఉద్యోగం చేస్తాం. కానీ గవర్నమెంట్లు ఎప్పుడైనా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఫస్ట్ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన ప్రతి మేనిఫెస్టోలో ఏ అంశం పెట్టినా కూడా అది న్యాయం చేస్తారు అని మీరు చెప్పినప్పుడు మేము ఆశపడి మీకు ఓటేసాం. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని మళ్ళొకసారి మీకు విన్నవిస్తున్నాం సార్.